సాయంకాల సమయంలో క్రిస్మస్ సందర్భంలో మనం ఉంటున్నాం కదా. క్రిస్మస్ సమీపిస్తూ ఉంది. అయితే క్రిస్మస్ను గురించినటువంటి వివరణ మరి బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతుంది. క్రిస్మస్ అనగా క్రీస్తును గురించినటువంటి పుట్టుక. క్రీస్తు ఈ లోకంలో పుట్టుట వలన ప్రపంచమంతటా కూడా సంబరాలు చేసుకోవటానికి సిద్ధపడుతున్నారు. ప్రభువైన క్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చాడని మనకందరికీ తెలుసు. ఆయన శారీరకంగా ఆయన పుట్టాడే కానీ పుట్టకముందు ఆయన ఉన్నాడని కూడా మనం ఇంతకుముందు ధ్యానం చేసుకున్నాం. అయితే ఈ యొక్క సాయంకాల సమయంలో మనం ముఖ్యంగా ఆయన ఈ లోకానికి ఎలాంటి వంశంలో రావటకు ఆయన ఇష్టపడ్డాడు, అయితే ఈ వంశముల గురించి మనం తెలుసుకున్నట ఎంతో ఆశీర్వాదకరం. మత్తయి సువార్తలోకి వెళితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాక, ఆయన వంశం గురించి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మత్తయి ఇక్కడ క్రీస్తు వంశాల గురించి ఆయన రాశాడు. క్రీస్తు వంశావల్లో మరి ఎవరెవరు ఉన్నారు, వారు ఎందుకు క్రీస్తు వంశావల్లో చేర్చబడ్డారు, ఇది మనం తెలుసుకోవాలి. వారికి ఉన్న క్వాలిటీస్ ఏమిటి చూసారా. మనం కూడా కొన్ని విషయాల్లో సెలెక్ట్ చేసుకుంటాం. మనము ఉద్యోగంలో కావచ్చు, లేక మన పర్సనల్ మ్యాటర్స్లో మనం ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు మనము నచ్చిన వారిని ఎన్నుకుంటా మనం చూస్తాం. అయితే దేవుడు కూడా ఆయన ఈ లోకానికి వచ్చుటకు ఏ వంశం సరైనది, ఏ వ్యక్తి యొక్క వంశము సరైనదని చూసినప్పుడు అబ్రహాము వంశమును ఆయన చూశాడండి. నిజంగా ఈ అబ్రహాం ఎవరు, అబ్రహాం యొక్క క్వాలిటీస్ ఏమిటని మనం తెలుసుకుంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన అబ్రహామును ఇందుకు ఎన్నుకున్నాడు కదా అని మనకు అర్థమవుతుందండి. దాని కొరకు మత్తయి సువార్త 1వ అధ్యాయం చూడండి, 2వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం అండి. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము అన్న మాట కనపడుతుంది. ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. అయితే ఈ యొక్క ఉదయకాలంలో మన ధ్యానాంశము అబ్రహాము క్వాలిటీస్, అబ్రహాముకు ఉన్నటువంటి యోగ్యతలు ఏమిటి అని మనం తెలుసుకుంటా చాలా అత్యవసరం అండి. అబ్రహాంనే దేవుడు ఆయన పేరుని ఎందుకు పొందుపరిచాడు ఇక్కడ. నిజంగా ఆయన చరిత్ర మనం తెలుసుకున్నట్లయితే దేవుడు ప్రతి దానికి కూడా ఆయన లెక్క చూసేవాడండి. ప్రతి దానిని కూడా ఆయన సరి చూసేవాడు. నిజంగా మనము యోగ్యులం కావాలంటే మనం కూడా అబ్రహామును మనము పోలి నడుచుకున్నట్లయితే మనము క్రీస్తు మరి వారసులంగా, క్రీస్తు కుమారులంగా, పరలోక సంబంధముగా మనం అవుతామని అబ్రహామును బట్టి మనం తెలుసుకోవచ్చు. చూడండి, అబ్రహాం జీవిత చరిత్ర ఒకసారి ఆలోచన చేద్దాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలోకి మనం వెళ్తాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం. అబ్రహాము జీవిత చరిత్ర మనము తెలుసుకుందాం. 24వ అధ్యాయం 2వ వచనం. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది ఊప్రటి సద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. ఇప్పుడు మీరు చెప్పండి, అబ్రహాము మొదటిగా ఆయన జీవిత చరిత్రను దేవుడు ముందుగా ఇక్కడ బయలుపరిచాడు. అబ్రహాము కుటుంబీకులు ఎవరు, అబ్రహాము వంశము ఎలాంటిదని మనం తరచు చూసినట్లయితే ఇక్కడ యెహోషువ అబ్రహాము వంశము వారి పితరుల గురించి ఇక్కడ రాశారు. వారి పితరులు ఎలాంటి వారంట,
వారు ఇతర దేవతలను పూజించిన వారు. నిజంగా దేవుడు ఎవరో తెలియని వారండి. కానీ మనము అబ్రాహామును ఒకసారి తరచి చూసినట్లయితే దేవుడు అబ్రాహాముని ఎందుకు ఎన్నుకున్నాడు? అబ్రాహాము ఎన్నుకోవటానికి గల కారణం ఏమిటి? మనము దినవృత్తాంతంలో 2వ గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనములోకి వెళ్ళి ఒక వచన భాగం చూద్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనం చూడండి. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయించున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించింది కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధంలే కలుగును. ఇక్కడ చూడండి, దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకునేటప్పుడు పరిశీలన చేయవాడని ఇక్కడ మనకు కనపడుతుందండి. అబ్రాహాము జీవితాన్ని దేవుడు పరిశీలన చేశాడండి. అబ్రాహాము మనసులో ఏమున్నది అని మనం ఆలోచన చేస్తే అబ్రాహాము సత్యమును పరిశీలన చేస్తున్నాడండి. నిజంగా దేవుడెవరు అన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు అన్నది మనం ఈ వచనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అబ్రాహాము స్వతహాగా ఏ కుటుంబానికి సంబంధించిన వాడండి? విగ్రహారాధన కుటుంబానికి సంబంధించిన వాడు. ఇతరుల దేవతలను పూజించుచున్నవాడు. అలాంటి వారి యొద్దకు దేవుడు ఆయన దూతను పంపాడు. చూసారా, అబ్రాహాము యొద్దకు ఎవరు వచ్చారు? దేవుడే. దేవుని దూత ద్వారా దేవుడు ఆయన వర్తమానం పంపాడండి. ఏమిటి ఆ వర్తమానం అంటే 12వ అధ్యాయం చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంనకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదకరముగా ఉందువు. ఈ వచనాన్ని ఒకసారి పరిశీలన చేయండి. దేవుని యొక్క ప్రత్యక్షత అబ్రాహాముకు ఎప్పుడు కలిగిందండి? నిజంగా అబ్రాహాము ఆలోచనలో ఎవరు దేవుడు అన్నటువంటి ప్రశ్న మేబీ ఆయన కలిగి ఉన్నాడండి. అబ్రాహాము జీవితంలో సత్యమును అన్వేషణ చేయవాడుగా మనకు కనపడతాడు. మనం ముందుగానే 2వ దినవృత్తాంత గ్రంథంలో మనం చదివాం కదా, యెహోవా కనుదృష్టి సంచారం చేస్తుందంట. లోకమంతటా సంచారం చేస్తుంది. ఎవరి కోసం అండి? యథార్థ హృదయం గల వారిని. ఎవరు దేవుని ఎదుకుచున్నారా అలాంటి వారిని ఆయన కనుదృష్టి వెంటాడుతూ ఉందండి. నిజంగా అబ్రాహామును ఎన్నుకోవటానికి గల కారణం ఏమిటంటే అబ్రాహాము మనసులో ఆ అన్వేషణ ప్రారంభమైంది. దేవుడు అబ్రాహాము హృదయాన్ని గుర్తించాడండి. అబ్రాహాముకు ప్రత్యక్షమయ్యాడు. నిజంగా అబ్రాహాము గురించినటువంటి వివరాలు అంతకి ఇక్కడ రాయబడలేదు, కానీ నేను ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వీటిని బయలుపరిచాడండి. ఖచ్చితంగా అబ్రాహాము సత్యమైన దేవుడు ఎవరు? మేము ఇన్ని దేవతలను పూజిస్తున్నాం కదా, ఇంత ఆరాధన మేము కలిగి ఉన్నామే, కానీ ఇట్టి వట్టి విగ్రహాలను మేము పూజించుతున్నాం, కానీ వీటిలో జీవం లేదు కదా. జీవము కలిగినటువంటి దేవుడు ఎవరు? జీవాధిపతి ఎవరు అని అతడు నిజంగా మనసులో అతడు అన్వేషణ చేస్తున్నాడండి. అందుకే దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిందండి. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంనకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేతును. నీవు ఆశీర్వాదకరంగా ఉందువు. నిజంగా నిజమైనటువంటి ఆశీర్వాదాలు ఎప్పుడు కలుగుతాయంటే దేవుని యొద్దకు వచ్చినప్పుడేనండి. దేవుని యొద్దకు రాకముందు కలిగిన ఆశీర్వాదాలు అవి లోక సంబంధమైనవండి. కానీ దేవుని యొద్దకు వచ్చినప్పుడు అవి పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అండి. అందుకే ఎఫెసీ పత్రికలో కూడా మనం చూడవచ్చు, మనల్ని దేవుడు ఆశీర్వదించాడండి. పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. నిజంగా అబ్రాహాము జీవితంలో అబ్రాహాముతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి, నేను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేతును, నీవు ఆశీర్వాదకరంగా ఉండు అంటున్నాడు. కారణం ఏమిటంటే అబ్రాహాము గత స్థితిని తను ఏమాత్రము కూడా అంగీకరించలేకపోయాడండి. ఎందుకంటే తను పూజిస్తున్నటువంటి ఆ యొక్క ప్రతిమలు దేవుళ్ళు కాదని అతడు నిర్ధారణ చేసుకున్నాడు. కాబట్టి అబ్రాహాముకు దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిందండి. నిజంగా చూడండి, అదే మనము
సాంగ్స్ కీర్తనలు 115 కీర్తనలోకి మనం వెళ్దామండి. 115 కీర్తన. నిజంగా అబ్రహాము ఆయన ఈ విషయాలన్నీ మనసులో ధ్యానం చేసి ఉంటాడండి. 115 కీర్తన 4వ వచనము 5వ వచనం చదువుకుందామండి. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయవారును వాటి యందు నమ్మిక ఉంచి వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. మీరు ఇప్పుడు ఆలోచన చేస్తే నిజంగా అబ్రహాము మనసులో ఖచ్చితంగా ఈ వచ్చిన భాగంలో రాయబడిన వాటిని మననం చేశాడండి. ఏమని మననం చేశాడంటే, అవి ఒట్టి విగ్రహములు, వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయవారును వాటి యందు నమ్మిక ఉంచి వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. నిజంగా చూడండి, మన పూర్వీకులు ఎవరంటే, మన పూర్వీకులు కూడా ఆరాధికులండి. ఎవరికి ఆరాధికులండి? సృష్టిని ఆరాధించేవారు. నిజంగా మనుష్యుడు వేటిని చేసుకొని దేవుడికి ఆరాధన చేస్తున్నారంటే, విగ్రహములను దేవులుగా వారు కలిగి ఉన్నారని మనం చూస్తున్నామండి. కానీ విగ్రహంలో ఏముందని ఇక్కడ రాస్తున్నాడండి? జీవము లేదని రాస్తున్నాడండి దేవుడు. నిజంగా ఇది వాస్తవం, కానీ వాస్తవాన్ని మనిషి గ్రహించలేకపోతున్నాడు. చూసారా? నిజమా? క్రిస్మస్ అంటే ఏమిటంటే క్రీస్తును లేక సత్యమును తెలుసుకున్నట్టే. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే, యేసుక్రీస్తు రాక ఎందుకు దేవుడు బయలుపరిచాడంటే, నీవు నేను సత్యమును గ్రహించుటకు, నిత్య దేవుడు సత్యవంతుడైనటువంటి జీవం కలిగినటువంటి వాణిని తెలుసుకోవాలని దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపాడండి. నిజంగా ఆనాడు అబ్రాహాముకు ప్రత్యక్షమైనటువంటి దేవుడు ఈరోజు మనం గమనించినట్టయితే మనకును దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిందని మనము నిర్ధారణ చేసుకోవచ్చండి. నిజంగా మా పూర్వీకులను నేను ఆలోచన చేస్తే, మా పూర్వీకులు ఒకప్పుడు ఇలాంటి వారేనండి. నిజంగా మా పూర్వీకుల్లో అన్వేషణ ప్రారంభమైంది. నీలో నాలో కూడా అన్వేషణ ప్రారంభమైంది. చూసారా? నేను కూడా ఒకప్పుడు దేవుడు ఎవరో తెలియదండి. నేను ఎలా తెలుసుకున్నానంటే వాక్యము ద్వారా తెలుసుకున్నానండి. దేవుని వాక్యము ద్వారా దేవుడు ఎవరో తెలుసుకున్నానండి. దేవుని తెలుసుకోవాలంటే దేవుడు మాట్లాడితే తప్ప దేవుడు ఎవరో తెలుసుకోవటం అతి కష్టం అండి. దేవుడు ఎవరంటే మాట్లాడువాడండి. దేవుడు ఎవరండి? చలించువాడండి. దేవుడు ఆయన జీవం కలిగినటువంటి దేవుడు అండి. అట్టి జీవాధిపతి ఎవరికి ప్రత్యక్షమైనడమా? ఎవరికి? అబ్రాహాముకు ప్రత్యక్షమయ్యాడు. అబ్రాహామా, ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడండి. నిజంగా అంతకుముందు కలిగినటువంటి ఆశీర్వాదాలు అవి ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు, కానీ దేవుడు అబ్రాహాముతో వాగ్దానం చేశాడు, ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తున్నానని దేవుడు వాగ్దానం చేశాడండి. ఈ యొక్క సాయంకాల సమయంలో మరి అబ్రాహాము గురించి మనం పరిశీలన చేస్తే ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏమిటంటే, ఆయనలో ఉన్నటువంటి ఆధిక్యతలు ఏమిటంటే, ఆయన మొదటి విశ్వాసం అండి. మొదటిగా దేవుడు ఎవరో తెలుసుకున్నవాడు. చూసారా? ఆశ్చర్యం అండి. అందుకే విశ్వాసులకు తండ్రి అని ఆయనకు పేరు పెట్టబడిందండి. ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అంటారండి ఆయన. చూడండి, అదే 12వ అధ్యాయంలోకి మనం వెళితే ఆదికాండం 12వ అధ్యాయం 16వ వచనం చదువుకుందామండి. అబ్రాహాములో ఉన్నటువంటి క్వాలిటీస్ గురించి మరొక క్వాలిటీ మనం గమనించుతాం. 12వ అధ్యాయం 16వ వచనం. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను, అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. ఇక్కడ చూడండి, అబ్రహాము ఆయన గొర్రెల కాపరి అన్న వాస్తవాన్ని ఇక్కడ మనం గమనించవచ్చండి. నిజంగా అబ్రహాము దేవుని తెలుసుకున్న తర్వాత అతడు గొర్రెల కాపరిగా మారాడండి. ఎంత ఆశ్చర్యం! చూసారా? గత కాలంలో పూజించినటువంటి విగ్రహాలను అతడు ఇక పూజించటం లేదండి. ఇప్పుడు ఎవరిని తెలుసుకున్నాడండి? సత్యదేవుని తెలుసుకున్నాడండి. దేవుడు స్వయాన ఆయనకు ప్రత్యక్షతను అనుగ్రహించాడండి. దేవుడు మాట్లాడినాడు అబ్రాహాముతో. అబ్రాహాముకు దేవుడు
ఎలాంటి ఆశీర్వాదాలు అనుగ్రహించడం ఇక్కడ మనం చూస్తున్నాం. నిజంగా లెక్కింపలేని గొర్రెలను దేవుడు అతనికి ఆశీర్వాదకరంగా ఇచ్చాడు. నిజంగా దేవుడు మనకు ఆశీర్వాదాలు ఎలా ఇస్తాడంటే ఆశ్చర్యకరాలు చేస్తాడండి. ఇక్కడ అబ్రాముకి ఏమీ లేదండి. అబ్రాము బయలుదేరినప్పుడు ఎలా బయలుదేరాడో కూడా మనం 3వ వచనంలో చూడొచ్చు. చూడండి, 12వ అధ్యాయం 3వ వచనంలో లేక 4వ వచనం చూస్తే, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాహాము ఆరా నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ల ఈడు గలవాడు. మీరు గమనించండి, వారు బయలుదేరుతున్నప్పుడు ఏ బంగారం తీసుకున్నట్టు లేదు, ఏ వెండి వారి వెంట తీసుకొని వెళ్ళినట్టు లేదండి, ఏ ఆస్తి పాస్తులు వెంట పెట్టుకొని వారు వెళ్ళలేదు. కానీ దేవుడు వారిని ఆశీర్వదించాడండి. ఎలా ఆశీర్వదించాడంటే వారు కనుగొన్నటువంటి దేవుడు సత్యవంతుడైన దేవుడు అండి. నాకు అనిపిస్తుంది అబ్రాహాము శారా కూడా పరిచయం చేసి ఉంటాడండి. శారా నమ్మిందండి అబ్రాహామును, ఆయన మాటలు నమ్మింది. నిజంగా దేవుని యొక్క ప్రత్యక్షత, సత్యదేవుని ప్రత్యక్షత నా భర్తకు కలిగింది, ఆయనే నా దేవుడని నమ్మింది. తర్వాత లోతు కూడా గ్రహించాడండి. లోతును కూడా ఆహ్వానం చేసినప్పుడు లోతు కూడా ప్రభుని గురించి ఆయన తెలియజేసి ఉంటాడండి. నిజంగా ఆ వాస్తవాలు ఇందులో మనకు కనపడతాయి. నిజంగా అబ్రాహాము జీవితంలో దేవుడు ఎలాంటి ఆశీర్వాదాలు అనుగ్రహించాడంటే గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడ్డాయంటండి అక్కడ ఉన్న రాజు ద్వారా. చూసారా? అదే 13వ అధ్యాయంలోకి మనం వెళితే ఆదికాండం 13వ అధ్యాయం 5వ వచనం చదువుకుందామండి. ఆదికాండం 13వ అధ్యాయం 5వ వచనం. అబ్రాహాము కూడా వెళ్ళిన లోతుకు గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండేను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయిను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాహాము పశుల కాపరులకును లోతు పశుల కాపరులకును కలహము పుట్టెను. చూసారా? ఇక్కడ మనం చూసినట్టయితే అబ్రాహాములో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏమిటంటే అతడు మొదటి విశ్వాసం అండి. రెండవదిగా అతడు గొర్రెల కాపరి, అతడు గొర్రెలు కలిగి ఉన్నాడండి. నిజంగా చెప్పాలంటే అతడి యొక్క స్వభావము ఇక్కడ మనకు కనపడుతుంది. దేవుడిచ్చినటువంటి వాటిని జాగ్రత్తగా కాపాడువాడండి. తన జీవితంలో దేవుని ఆశీర్వాదాలను అతడు చక్కగా ప్రభు మహిమార్థమై వాడుకున్నాడండి. అందుకే లెక్కింపలేనంత విస్తారమైనటువంటి మరి ఆశీర్వాదాలు వారికి కలిగాయండి. నిజంగా అబ్రాహాము జీవితంలోంచి మనం నేర్చుకోవాలండి. యేసుక్రీస్తు ప్రభువారు అబ్రాహాము వంశంలో రావటానికి గల కారణాలు మనం వీటన్నిటిని ధ్యానం చేయటం ద్వారా యేసుక్రీస్తులో కూడా ఇలాంటి స్వభావాలు మనకు కనపడతాయండి. నిజంగా యేసుక్రీస్తు యొక్క పోలిక అబ్రాహాము కలిగి ఉన్నాడండి. అబ్రాహాములో ఎవరి పోలికలు ఉన్నాయంటే క్రీస్తు పోలికలు మనకు కనపడతాయండి. నిజంగా మనం ధ్యానం చేయబోతున్నామండి యేసుక్రీస్తు వంశావళి. ఏ వంశావళిలో వచ్చాడండి? అబ్రాహాము అలాగే దావీదు వంశంలో నుంచి క్రీస్తు ప్రభువారు ఆయన వచ్చాడని మత్తయి రాశాడు. నిజంగా చూడండి, వీరు మొదటిగా గొర్రెల కాపరులు అని మనం తెలుసుకున్నాం కదా. అదే 47వ అధ్యాయం చూడండి. దీన్ని నిర్ధారణ చేసుకోవడానికి ఆదికాండం 47వ అధ్యాయం 3వ వచనం చదువుకుందామండి. ఆదికాండం 47వ అధ్యాయం 3వ వచనం చదువుదామా? ఆదికాండము 47వ అధ్యాయము 3వ వచనం. ఫరో అతని సహోదరులను చూచి మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను గొర్రెల కాపరులమని ఫరోతో చెప్పి. చూసారా? ఇక్కడ ఫరో అడుగుతున్నాడండి. ఫరో ఎవరిని అడుగుతున్నాడండి? యోసేపు సహోదరులను అడుగుతున్నాడండి. ఏమని అడుగుతున్నాడంటే ఫరో అతని సహోదరులను చూసి మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను గొర్రెల కాపరులమని ఫరోతో చెప్పి. మా పూర్వీకులు అంటే ఎవరండి? అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు. వీరు పూర్వీకులండి. అందుకే దేవుడు కూడా తను ఎప్పుడైనా కానీ ప్రత్యక్షత అనుగ్రహించినప్పుడు నేను అబ్రాహాము దేవుడను అన్నాడు, నేను ఇస్సాకు దేవుడను అన్నాడు, నేను యాకోబు దేవుడను అన్నాడు. చూసారా? యేసుక్రీస్తు ఎందుకు అబ్రాహామును ఎన్నుకున్నాడంటే దీనికి గల కారణం ఏంటంటే ఈ వంశావళికి చాలా సంబంధము దేవునితో ఉన్నదండి. నిజంగా దేవుని యొక్క గుణ లక్షణాలు ఏమిటంటే
ఆయన గొర్రెల కాపరికి పోలికగా కనపడతాడండి. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనమందరమును గొర్రెల వల్లే దారి తప్పిపోయామండి. ఇష్టమైన త్రోవలో మనం వెళ్తున్నామండి. ఆయన పరమ గొర్రెల కాపరిగా వచ్చాడండి, పరమ కాపరిగా వచ్చాడండి. యేసుక్రీస్తు యొక్క పోలిక మనం గమనించినట్లయితే ఆయన ప్రధాన కాపరి, ఆయన పరమ కాపరి అండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క లక్షణాల్లో ఆయన కూడా కాపరి లక్షణం కలిగి ఉన్నాడండి. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 11 వచ్చిన చదువుకుందాం అండి. యోహాను సువార్త అధ్యాయం 10, 11 వచ్చిన చదవడమా? యోహాను సువార్త అధ్యాయం 10, 11 వచ్చినాం. అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన స్వయం మాట్లాడుతున్నాడు. 10వ అధ్యాయం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టాను. చూసారా, మనము యేసుక్రీస్తు వంశావళిని మనం ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే ఆ వంశావళిలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి ఆధిక్యతలను బట్టి దేవుడు వారిని ఎన్నుకున్నాడండి. వారికి ఉన్నటువంటి గుణ లక్షణాలు చూసారా. నిజంగా అబ్రహాము ఎలాంటి వాడో అబ్రహాము జీవిత చరిత్ర మనకు తెలుసండి. అందరికీ అబ్రహాము గురించినటువంటి విషయాలు దాదాపుగా ఆదికాండం చదివితే మనము ఆయన గుణ లక్షణాలు మనం తెలుసుకోవచ్చు అండి. అబ్రహాము ఏనాడు కూడా ఎప్పుడైనా కానీ యెహోవా ప్రత్యక్షత తర్వాత తను లోకాన్ని ఆరాధించినట్టు కనపడదండి. దేవుని ఆరాధించాడు, దేవుని వెంబడించాడు, దేవుని ఆశీర్వాదాలను అతడు జాగ్రత్తగా ప్రభు కొరకు వాడినాడండి. అందుకే లెక్కింప జాలని నిజంగా అక్కడ రాయబడిన మాట చూసాం కదా. లోతును అబ్రాము గొర్రెల కాపర్లను అక్కడ నివసించడానికి ఇంకా స్థలం లేదంటండి. గొర్రెలకు స్థలం లేదు, అక్కడ ఉన్నటువంటి మందలకు స్థలం లేదు. చూసారా, దేవుడు ఆశీర్వాదం అలాగుంటుందండి. దేవుడు ఎన్నుకున్న వారి మీద పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయని ఈ యొక్క వచ్చిన భాగం ద్వారా మనం చూస్తాం. నిజంగా నిజమైన క్రిస్మస్ అంటే ఏంటిదంటే క్రీస్తును కలిగి ఉండటయే, క్రీస్తు వారసత్వాన్ని మనం పొందుకున్నట్టయే. క్రీస్తు వారసత్వం ఎలా వస్తుందమ్మా? దేవుడు ఏమన్నాడంటే తన్ను ఎందరు అంగీకరించడో వారికందరికీ దేవుని పిల్లలయ్యే భాగ్యము అనుగ్రహించాడు. మరి అబ్రహాము ఎవరి సంతానముగా ఎంచబడ్డాడండి? క్రీస్తు సంతానంగా ఎంచబడ్డాడు. చూసారా, క్రీస్తు వంశాల్లోకి అబ్రహాం వచ్చాడు. నిజంగా అబ్రహాము వంశంలో క్రీస్తు కనపడతాడండి. ఎంత అవినాభావ సంబంధం ఉందండి. ఈ యొక్క సాయంకాల సమయంలో కారణం ఏమిటి? యేసుక్రీస్తు ఈ లోకానికి రావటానికి ఆ వంశంలోనంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఆధిక్యతలు నిజంగా వారు మొదటగా దేవుని నమ్మారు. ఆ తర్వాత వారు గొర్రెల కాపరులు. మనం ఫరో ప్రశ్నించినప్పుడు వారు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే మా పూర్వీకులు గొర్రెల కాపరులు. చూడండి, అబ్రాము గురించినటువంటి లక్షణాల్లో మరొక లక్షణం క్రీస్తుకు మనము పోలికగా చూడాలండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఏమని చెప్పాడు? నేను మంచి కాపరిని అన్నాడు, గొర్రెలకు మంచి కాపరిని. 13వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 20 వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:20. 13వ అధ్యాయం 20 వచనం చదివితే, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును మృతుల నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని స్థిరపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. చూసారా, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిన ఆధిక్యత. యేసుక్రీస్తుకు ఎందుకంటే అంత ఆధిక్యత దేవుడు ఇచ్చాడంటే ఆయన గొర్రెల మంచి కాపరండి. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే గొర్రెల గొప్ప కాపరి. నిజంగా ప్రభువుకు ఉన్నటువంటి లక్షణాలు మనం కలిగి ఉండటే నిజమైన క్రిస్మస్. నిజంగా తెలియకనే అబ్రహాము పూర్వీకులందరికీ కూడా క్రిస్మస్ను వారు కలిగి ఉన్నారండి. దేవుని వారు తమ జీవితంలో కలిగి వారు నడుచుకున్నారు. వారు ఎంతగానో ఆశీర్వదించబడ్డారండి. క్రిస్మస్ అనగా ఆశీర్వదించబడటండి. క్రిస్మస్ అనగా దీవించబడట. క్రిస్మస్ అనగా రక్షించబడట. నిజంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన ప్రధాన కాపరిగా మనకు కనపడుతున్నాడు. మనము గొర్రెల వలె దారి తప్పిపోయాము.
అయితే దారి తెలియక మనం వెళ్తున్నప్పుడు కాపరి వచ్చాడండి. కాపరి వచ్చి మనల్ని దారిలోకి తీసుకొచ్చాడు కదా. ఆయన ప్రభువైన క్రీస్తు వారు ఆయన మనల్ని పరలోక రాజ్య వారసులుగా చేయటానికి గల కారణం ఏమిటంటే ఆయనలో ఉన్నటువంటి ప్రధాన కాపరి లక్షణాలండి, మంచి కాపరి లక్షణాలు. యేసు క్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి లక్షణాల్లో అబ్రాహాముకు కూడా కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. చూడండి, మొదటి పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాండి. మొదటి పేతురుకు రాసిన పేతురు కూడా అక్కడ ప్రభు గురించి మాట్లాడతాడు. చూడండి, మొదటి పేతురు 5:4. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుకొందురు. చూసారా, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారంట ఒకరోజు ప్రత్యక్షం కాబోతున్నాడండి. ఎలా ప్రత్యక్షం కాబోతున్నాడమ్మా? ప్రధాన కాపరిగా రాబోతున్నాడు. ఆయన గొర్రెల కాపరి, ఆయన మంచి కాపరి. ఆయన మనల్ని పరలోక రాజ్య సంబంధులుగా ఆయన చేశాడు. మనల్ని పరలోకానికి తీసుకెళ్ళటానికే ఆయన రాబోతున్నాడండి. అయితే ప్రభు అంట వాడబారని మహిమా కిరీటము మనకు అనుగ్రహించబోతున్నాడంటండి. ఇది ఎవరికి ఇస్తాడంటున్నాడు పేతురు అంటే, ఆయన నమ్మిన బిడ్డలకు వాడబారని మహిమా కిరీటాన్ని దేవుడు ధరింప చేస్తాడంటండి. నిజంగా పరలోకంలో ఏముంటుందమ్మా? మనకు పరలోకంలో మనకున్నటువంటి మరి ఆధిక్యతలు ఏమిటంటే, ప్రభునందు ఉన్నవారు, ప్రభుని అంగీకరించిన వారంట బహుమానాలు స్వీకరిస్తారండి. ఆ బహుమానంలో వాడబారని మహిమ కిరీటమును పొందుదురని ఇక్కడ మనం చూస్తాం. చిన్నపిల్లలారా అంటున్నాడు ఇక్కడ. చూసారా, మనం ఎవరమంట? చిన్నపిల్లలమండి. నిజంగా ప్రభు ఆయన మనకు దారి చూపించడానికి వచ్చాడు. మనం ఏం చేస్తామంటే, చిన్నపిల్లలకు వారు చిన్ననాటి జ్ఞాపకాలను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రతి విషయంలో వారికి మనం సహాయం చేస్తామండి. ప్రతి విషయంలో మనం అండగా ఉంటాం వారికి, ప్రతి విషయంలో మనం తోడుగా ఉంటామండి. ఎందుకంటే వారెవరు? చిన్నపిల్లలు. నిజంగా ప్రభు ఎందుకంటే మనకు మంచి కాపరిగా, ప్రధాన కాపరిగా ఆయన కనపడుతున్నాడంటే మనము చిన్ని గొర్రెలమండి. నిజంగా పాట కూడా ఉంది కదా, ఆ పాట మరి చిన్న చిన్న గొర్రెను నేను యేసయ్యా, మెల్లగా నడుపు యేసయ్యా, చిన్ని చిన్ని గొర్రెను నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నన్ను నడుపు యేసయ్యా, యేసయ్యా యేసయ్యా. చూసారా, మనము నిజంగా అండి క్రీస్తు ప్రభు ఆయన మనకు మార్గం ఏర్పరిచాడండి. ఆయన ముందుగా ఆయన ఉన్నాడు, ఆయనను మనం అనుసరించాలండి. అదే నిజమైనటువంటి క్రిస్మస్. అబ్రహాము మొదలుకొని వారసులందరూ కూడా ఎవరిని అనుసరించారండి? ఎవరిని వెంబడించారంటే యెహోవా మార్గంను వారు వెంబడించారండి. మనము ఎవరిని వెంబడించాలంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనం వెంబడించాలండి. ఆయన మనకు మార్గమై ఉన్నాడు. యేసుక్రీస్తు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. నా ద్వారా తప్ప ఎవడూ పరలోక రాజ్యం చేరడు అన్నాడండి. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టడానికి గల కారణం ఏమిటంటే, ఆయన మనము దారి తప్పిపోయినాము కాబట్టి మనల్ని తిరిగి దారిలోకి నడిపించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడండి. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభు బిడ్డలమైనటువంటి మనం ప్రభువులో ఉన్నటువంటి లక్షణాలు, అలాగే అబ్రహాంలో ఉన్నటువంటి లక్షణాలు. మొదటిగా అబ్రహాము దేవుని నమ్మాడు, అందుకే అతడు విశ్వాసాన్ని పిలువబడ్డాడు. రెండవదిగా అతడు గొర్రెల కాపరి. ఆ లక్షణాలు ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనం చూసామండి. నిజంగా ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభు బిడ్డలమైనటువంటి మనము ప్రభు సన్నిధిలో మనం కూడా ధ్యానం చేసుకుందాం, మనం కూడా ఆలోచన చేద్దాం. నిజంగా నేను క్రీస్తు బిడ్డను కదా, క్రీస్తు నేను కలిగి ఉన్నాను, అయితే నాలో ఈ లక్షణాలు ఉన్నాయా? నిజమేనండి. మనకి ఏదైతే దేవుడు మనకు వరాలు ఇచ్చాడో, లేక ఏ ఆశీర్వాదం అయితే ఇచ్చాడో దాన్ని ప్రభు మహిమార్థమై మనం వాడాలండి. అలాంటి వారికంట వాడబారని మహిమా కిరీటాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడండి. చిన్నపిల్లలరా, ప్రధాన కాపరి ప్రత్యక్షం కాబోతున్నాడు. అబ్రాహాముకు దేవుడు బాధ్యతలు ఇచ్చాడండి. ఏ బాధ్యత ఇచ్చాడండి? గొర్రెలను ఇచ్చాడు, ఎడ్లను ఇచ్చాడండి,
సంపదనిచ్చాడు. వాటన్నిటిని ఎలా అతడు కాపాడుకున్నాడండి, ఎలా పరిరక్షించాడంటే దేవునికి భయపడండి. నిజమ్మా, చాలాసార్లు మనం లెక్కే చేయమండి. నిజంగా కొందరికి దేవుడు సమృద్ధి అయినటువంటి ధనం ఇస్తాడండి, సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు. అయితే వాటిని ఎలా వాడతారంటే ఇష్టానుసారంగా వాడతారండి, దేవునికి విరుద్ధంగా వాటిని వాడతారండి. ప్రతి దానికి లెక్క ఉందంటండి, ప్రతి దానికి దేవుడు లెక్క అడుగుతాడండి. నిజంగండి, నీకు 10 రూపాయలు దేవుడు ఇచ్చాడంటే దానిని దేవునికి లెక్క చెప్పాలంటండి. నిజమండి. అందుకే ప్రభువు చూడండి, ఆయన తీర్పు చేస్తున్నప్పుడు కూడా ఈ కొద్ది వాటిలో నువ్వు నమ్మకంగా ఉంటివి గనుక ఇదిగో ఈ పెద్ద దాని మీద నువ్వు అధికారివై ఉండుము అని ప్రభు ఆ రోజు ఆయన పిలుస్తాడండి. నిజమా, ప్రతి దానికి లెక్క చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, మనకు దేవుడు 24 గంటల సమయం ఇచ్చాడు. సమయాన్ని ఎలా వాడుతున్నామో ఒకసారి ఆలోచించేద్దామండి. నిజంగా చూసారా, సమయము అది దేవుని సమయం అండి. సమయములు కాలములు ఆయన ఆధీనంలో ఉన్నాయండి. మనం ప్రతి దానిని కూడా లెక్క చూసుకోవాలండి. చాలామంది సమయాన్ని వృధా చేస్తారండి, చాలామంది దేవునికి సమయం ఇవ్వరు. చూసారా, దేవుని మాటలకు సమయం ఇవ్వరండి, దేవుని సన్నిధికి సమయం ఇవ్వరు. అబ్రాహాము జీవితాన్ని ఒకసారి పరిశీలన చేస్తే అబ్రాహాము ఎప్పుడైనా కానీ దేవుని సన్నిధిని విడిచిపెట్టిన వాడిగా కనపడతాడంటే ఒక్క స్థలంలో మాత్రమే కనపడతాడండి. అదేమిటంటే 12వ అధ్యాయంలో మనం ఆదికాండంలో చూస్తే అబ్రాహాముకు దేవుడు ఒక స్థలాన్ని చూపిస్తాడండి. ఆ స్థలాన్ని చూపించినప్పుడు ఆ స్థలంలో ఉండమని దేవుడు ఆజ్ఞ ఇస్తాడండి. చూడండి, 12వ అధ్యాయము 8వ వచనం చదవనమ్మా. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పున ఉన్న పడమట్టు ఉన్న బేతేలుకును తూర్పున ఉన్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాహాము ఇంకా ప్రయాణం చేయొచ్చు, దక్షిణ దిక్కుకు వెళ్ళాను. ఇక్కడ చూడండి, దేవుడు ఎక్కడ ఉండమని చెప్పాడు? బేతేలుకు తూర్పున ఉన్న కొండకు చేరి పడమట్టున్న బేతేలుకు తూర్పున ఉన్న హైకి మధ్య గుడారం వేసి అక్కడ ఉండమన్నాడు. ఎక్కడ ఉండమన్నాడు? హాయికిని బేతేలుకు మధ్య ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఉండమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడండి. అయితే అక్కడ గుడారం అయితే వేశాడు అబ్రాహాము, అక్కడ ప్రార్థన కూడా చేశాడు. కానీ అక్కడ ఉండలేదండి అబ్రాహాము. దేవుని మాటకు ఆ ఒక్క చోట మాత్రమే అతడు విరుద్ధంగా వెళ్ళాడండి. అతడు ఏం చేశాడంటే 9వ వచనం చూడండి. అబ్రాహాము ఇంకా ప్రయాణం చేయొచ్చు, దక్షిణ దిక్కుకు వెళ్ళాను. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చును. చూసారా, ఎప్పుడైతే దేవుడు నిశ్చయించినటువంటి స్థలమును విడిచిపెట్టి అతడు వెళ్ళాడో ఏం జరిగిందమ్మా? వెళ్ళిన స్థలంలో కరువు వచ్చింది. నిజంగా దేవుడు సమృద్ధి అయినటువంటి స్థలానికి నడిపిస్తా అన్నాడు. ఏ స్థలానికి? నిజంగా ఈ స్థలము గురించే దేవుడు పితరులతో అంటాడు, ఇశ్రాయేలు ప్రజలతో అంటాడు, ఇదిగో పాలు తేనెలు ప్రవహించు దేశానికి నేను మిమ్మల్ని నడిపిస్తా అన్నాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ పాలు తేనెలు ప్రవహించు ప్రదేశంలోనే ఉన్నాడండి ఇప్పుడు అబ్రాహాము. అక్కడే ఉండమన్నాడు. అబ్రాహాము ఏం చేశాడంటే అక్కడ ఉన్న కనానీయులకు భయపడ్డాడండి. అక్కడ ఎవరు నివాసం చేస్తున్నారంటే కనానీయులు నివాసం చేస్తున్నారండి. ఆ కనానీయులు అంటే ఎలాంటి వారంటే భారీ దేహము కలిగిన వారంటండి. వారి యొక్క ఆకృతి చూస్తే భయపడే ఆకృతి అండి. అయితే అబ్రాహాము అక్కడ వెళ్ళిన తర్వాత అతడు ఏం చేశాడంటే, ఏమిటి ప్రభా, నన్ను ఇలాంటి స్థలాన్ని తీసుకొచ్చావు, ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఉంచావు, చుట్టూ కూడా ప్రజలందరూ కూడా తెలియని వారండి. వారి రంగు వేరు, ఈయన రంగు వేరేమో, వారి ఆచారాలు ఈయన ఆచారాలు వేరు కదా. వారంతా కూడా ఇతరమైనటువంటి దేవతలు ఆరాధన కలిగి ఉన్నారండి. అయితే అబ్రాహాము అక్కడికి వెళ్ళినప్పుడు అతడు సొంత ఆలోచన చేశాడండి. దేవుడు ఇక్కడ నువ్వు ఉండమని ఆజ్ఞ ఇచ్చాడు. చూడండి 6వ వచనం చూడండి. 6వ వచనము,
అప్పుడు అబ్రాము శెకెమునందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షం వద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. దేవుడు ఆయన ప్రత్యక్షము కూడా అయ్యాడండి. ఇక్కడ ఎక్కడ అంటే ఆ కనాను దేశానికి రాగానే దేవుని ప్రత్యక్షత కలిగింది. దేవుడు అబ్రాహాముకు చెప్పాడు, అబ్రామా ఇదిగో నీకును నీ తరాలకును నేను ఇవ్వబడుతున్నటువంటి స్థలం ఇదే అన్నాడు. అప్పుడు అబ్రాహాము ఏం చేశాడంటే అతడు బలిపీఠం కట్టాడండి. బలిపీఠం కట్టి అక్కడ నుండి అతడు బయలుదేరి బేతలకు తూర్పున్న కొండకు చేరి పడమటి ఉన్న బేతలకును తూర్పున ఉన్న హాయికి మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు ప్రార్థన యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసినాం. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రాహాము ఉండమన్న స్థలంలో ఉండకుండా అతడు ప్రయాణమై దక్షిణ దిక్కుకు వెళ్ళిపోయినాడండి. ఆ ఒక్క సందర్భంలోనే అబ్రాహాము దేవుని మాటను ధిక్కరించాడు. అందువలన ఏం కలిగిందో తెలిసిన ఆ పదవచనం చూడండి. అబ్రాహాము అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చును. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రాహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారీతో ఇదిగో నీవు చక్కని దాన్నవని ఎరుగుదును, ఐగుప్తులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరు అని దయచేసి చెప్పుము అని నేను. అబ్రాహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తులో ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రాహామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇవ్వబడింది. అయితే యెహోవా అబ్రాహాము భార్య అయిన శారీని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రాహామును పిలిచి నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరుని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందనేమో, అయితేనేమి ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకుపోమని చెప్పాను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతని భార్యను అతని కలిగిన సమస్తమును పంపివేసిరి. ఇక్కడ చూడండి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళితే ఏం జరుగుతుందో ఇక్కడ మనకు కనపడుతుందమ్మా. అబ్రాహాము ఉండమన్న స్థలంలో ఉండలేదండి, తన సొంత ఆలోచన చేశాడండి. ఆ స్థలం సరైనది కాదనుకున్నాడు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే ఇదే నీకు ఇచ్చుచున్నటువంటి ప్రదేశం, ఈ దేశాన్ని నీకు ఇచ్చానన్నాడండి. ఈ ప్రదేశాన్ని నీ సంతానానికి నేను ఇస్తా అన్నాడు. ఎందుకంటే మొదటిగానే ఆశీర్వదించాడు కదా. ఏమన్నాడు? అబ్రామా ఇదిగో నీవు నీ ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశం నాకు వెళ్ళమన్నాడు. వచ్చేసాడు ఆ దేశానికి, కనానికే వచ్చేసాడు. అయితే కనాన్లో నివసించలేదండి. అతడు దక్షిణ దిక్కు అంటే ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. ఐగుప్తుకు వెళ్ళిపోయినప్పుడు కలిగినటువంటి పరిస్థితి అక్కడ మనకు కనపడుతుంది. భార్యను కోల్పోయాడండి. అయితే ప్రభు అయితే విడిచిపెట్టలేదండి. మన జీవితాల్లో కూడా నిజంగా క్రీస్తును మనం వెంబడిస్తున్నప్పుడు, క్రీస్తును కలిగి మనం జీవిస్తున్నప్పుడు కొన్ని పరాయాలు, కొన్నిసార్లు శోధనలు కలుగుతాయండి. నిజంగా మన జీవితాల్లో క్రీస్తు ప్రభువారిని మనము మరి దేవుడిగా కలిగి ఉన్నామండి. మరి కొన్నిసార్లు పరిస్థితులు ఎలా మారుతాయంటే మన పరిస్థితులు దేవునికి దూరంగా చేసే పరిస్థితులు అనుకుంటాయండి. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని విడిచిపెట్టకూడదండి. ఇటీవలనే ఒక న్యూస్ వచ్చింది. ఏమిటి ఆ న్యూస్ అంటే, ఆర్మీలో ఒక అధికారి ఉన్నాడంటండి. ఆ అధికారిని ఒక పూజా స్థలానికి రమ్మని పిలిచారండి. అక్కడేదో ఒక ఉత్సవం ఏదో జరుగుతుంది. అయితే ఆర్మీ అధికారిని పిలిచినప్పుడు ఆర్మీ అధికారి ఏం చెప్పాడంటే, అయ్యా నేను క్రైస్తవుని, నేను యేసుక్రీస్తు ప్రభువాన్ని విశ్వసిస్తాను. అయితే మీరు ఆహ్వానించినటువంటి స్థలంలో నేను విగ్రహార్థన, ఆ స్థలంలో నేను ఉండలేను, లేక విగ్రహార్థన చేయాలని చెప్పాడంటండి. అయితే పై అధికారి ఏం చేశాడంటే, పై అధికారి అతన్ని పూర్తిగా టర్మినేట్ చేశాడంటండి. టర్మినేషన్ చేశాడండి. అయితే అతడు ఏం చేశాడంటే కోర్టుకు వెళ్ళాడు. ఎక్కడికి? సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి వెళితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అవును నువ్వు వెళ్ళలేదు కాబట్టి టర్మినేషన్ చేయటము ఇది న్యాయమే అని చెప్పారండి. అధికారి ఏం చెప్పాడంటే, అయ్యా
నేను క్రీస్తు బిడ్డను, లేక నా విశ్వాసం వేరు. అయితే అక్కడ వెళ్ళి అక్కడ ఆరాధన చేయమంటే నేను చేయలేనని నేను చెప్పాను. ఎందుకంటే నేను ఆరాధించే దేవుడు వేరు, మీరు ఆరాధించే దేవుడు వేరు అని చెప్పాడండి. దానికి ఇప్పుడు అతడు ఏం చేశాడంటే ఉద్యోగం నుంచి తీయబడ్డాడండి. నిజంగా ఎంత బాధాకర విషయం. కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు వస్తాయండి. అయితే ప్రభుని విడిచిపెట్టకూడదండి. ఇక్కడ అబ్రహాం ఏం చేశాడంటే అక్కడ కనానీయులకు భయపడ్డాడంటండి. వారి యొక్క దేహదారుఢ్యం, వారు భయంకరంగా ఉంటారంటండి. అలాంటి వారిని చూసి అబ్రహాం అనుకున్నాడు, వాయమ్మ ఈ స్థలంలో ఉంటే నన్ను చంపేస్తారు అనుకున్నారు, ఈ స్థలంలో ఉంటే నేను క్షేమంగా ఉండలేను అనుకున్నాడు. కానీ పంపింది ఎవరు? దేవుడే పంపాడండి. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఇలాంటి అనుభవాలు గుండా మనం వెళ్ళాలండి. అదే క్రిస్మస్ అనుభవాలంటే. నిజంగా దేవుడు మన జీవితం అంతటిలో కూడా క్రిస్మస్ అనుభవాలు అంటే క్రీస్తు అనుభవాలు మనం కలిగి నడుచుకోవాలన్నది దేవుని యొక్క చిత్తం. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభు బిడ్డలమైనటువంటి మనం ప్రభువును మనం కలిగి ఉన్నాం కదా, క్రీస్తును మనం కలిగి ఉన్నాము. అంటే మన జీవితంలో క్రిస్మస్ను కలిగి ఉన్నాం. మనము క్రీస్తులో ఆరాధన కలిగి ఉన్నామండి. ఆయన ఎవరండి? ఆయన జీవాధిపతి, ఆయనే సర్వనకు సృష్టికర్త. ఆయన లేకుండా ఏది కలగలేదండి. ఆయన సర్వమును పరిపాలించుచూ ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి కలిగిన మనం ఏం చేయాలంటే అబ్రాహామును పోలి మనము నడుచుకోవాలి. అబ్రాహాం తర్వాత ఏం చేశాడంటే తను బుద్ధి తెచ్చుకున్నాడండి. చూడండి 13వ అధ్యాయం మొదటి వచ్చి చూడండి. అబ్రాహాం తన కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా లోతును వెంట పెట్టుకుని ఐగుప్తు నుండి నెగమునకు వెళ్ళను. అబ్రాహాము వెండి బంగారం పశువులు కలిగి బహుధనవంతుడై ఉండను. అతడు ప్రయాణం చేయొచ్చు దక్షిణము నుండి బేతెలుకును హాయికి మధ్య తన గుడారం మొదట ఉండిన స్థలంలోకి వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరును. అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఇక్కడ చూడండి, అబ్రాహాము తెలుసుకున్నాడండి దేవుడు నిశ్చయించిన స్థలమును కాదని అతడు ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత అతని భార్య ఫరో చేతికి వెళ్ళిపోయిందండి. ఎంత అది నష్టమో ఒకసారి ఆలోచించండి. కానీ దేవుడు పిలిచిన వాడండి. ఆయన పిలిచాడు కాబట్టి దేవుడు ఆయన ఏమాత్రం కూడా మనల్ని ఆ నష్టానికి గురి చేయడండి. ప్రభు ఆయన ఖచ్చితంగా కాపాడువాడు. అయితే అబ్రాహామును కాపాడినాడు. అబ్రాహాం నిజంగా తర్వాత తెలుసుకున్నాడండి, అయ్యో నేను తప్పు చేశా ప్రభా అని చెప్పి ఎక్కడైతే మొదటగా బలిపీఠం కట్టాడో అక్కడికే వెళ్ళాడు. అక్కడ తిరిగి ఏం చేశాడంటే యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత కలిగింది. మరలా మొదటిగా ఎక్కడైతే ఆయన ప్రత్యక్షమయ్యాడో ఆ స్థలానికి తిరిగి వచ్చాడు. ఆ స్థలములో మరలా దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిందండి. ఈ యొక్క సమయంలో చూడండి 13వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. చూసారా, ఇక్కడే మళ్ళా దేవుని ప్రత్యక్షత కలిగింది. ఐగుప్తుకు వెళితే కలగలేదే. ఐగుప్తుకు వెళ్ళాడు కానీ ఐగుప్తులో ఉండమని దేవుడు చెప్పలేదే. కానీ అబ్రాహాం ఏం చేశాడంటే తన సొంత నిర్ణయం చేసుకున్నాడండి. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభు బిడ్డలమైనటువంటి మనం కొన్నిసార్లు క్రీస్తును కాదని లోకం వైపు మనం మరలి వెళ్తున్నామో ఒకసారి ఆలోచన చేయాలండి. నిజమే, మన జీవితంలో సంపూర్ణంగా క్రీస్తును కలిగి ఉండటే నిజమైన క్రిస్మస్ అండి. మన లోపం కలిగి ఉండుట అది ఏమాత్రం కూడా దేవుని చిత్తం కాదండి, అది దేవుని ఉద్దేశం కాదు. అయితే అబ్రాహాం తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడంటే అయ్యో నేను దారి తప్పిపోయాను అని తిరిగి తను మొదటగా బలిపీఠం కట్టిన స్థలానికి వచ్చాడు. అక్కడ బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడు. అక్కడ మరలా దేవుని ప్రత్యక్షత కలిగినప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు అక్కడ, నీవు చూచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదని. చూసారా, సదాకాలం. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం వారు అదే కదా అనేది. మా తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుడు మాకు ఇచ్చినటువంటి స్థలం ఇది మా దేశం అంటున్నారండి. కానీ పక్కన అందరూ కూడా ముస్లిమ్స్ కంట్రీస్ కదా, వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళని నిలగొట్టాలని చూస్తున్నారు. కానీ ఇజ్రాయెల్ దేశం ఏముంటుందంటే ఇది మా దేవుడు ఇచ్చినటువంటి స్థలం. కానాను ఇప్పుడు ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశమేనండి. నిజంగా ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంను కాపాడుచున్నాడండి దేవుడు. ఎందుకంటే అబ్రాహాముకు వాగ్దానం చేశాడు దేవుడు.
ఏమని వాగ్దానం చేశా అంటే, నిరంతరము నీ సంతానానికి ఈ స్థలాన్ని నేను ఇచ్చేస్తానని చెప్పాడు. ఇచ్చేశాడు. నిజంగా ప్రపంచమంతటిలో అన్ని దేశాలు కూడా ఇజ్రాయెల్ దేశాన్ని మరి ఓడించాలని చూస్తున్నారు కదా, చాలా దేశాలండి. కానీ ఎవరి చేత కావట్లేదు. చూసారా, ఇజ్రాయెల్ దేశం ఎంత దేశం అనుకుంటున్నారు? మహా గొప్ప అంటే ఒక బాంబే పట్టణం అంతా ఉంటుందంటండి. బాంబే సిటీ తెలుసు కదా, అంత పరిమాణం కలిగినటువంటి స్థలం కలిగి ఉన్నారు వాళ్ళు. అంత చిన్న దేశము ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుందండి. ప్రపంచ దేశాలు ఏ ఒక్క దేశమైనా కూడా ఇజ్రాయెల్ దేశం మీదకి పోవాలంటే భయపడతాయంటండి. మీరు గమనించండి, ఇంతవరకు రష్యా దేశం కానీ మరి పెద్ద దేశాలు ఉన్నాయండి, వారు ఎప్పుడు కూడా కాలు దువ్వలేదండి ఇజ్రాయెల్ దేశం మీద. ఎందుకంటే భయం, వారికి ఏమవుతుందో అన్నటువంటి భయం. కారణం ఏమిటంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానం అండి. దేవుడు వారి వంశంలో నుంచే వచ్చాడండి. ఎంత ఆశ్చర్యం చూసారా, యూదా వంశంలో నుంచే ఆయన వచ్చాడు. ఆయన యూదా గోత్రికుడు అండి. నిజంగా ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభు బిడ్డలు ఉన్నటువంటి మనము క్రీస్తు గోత్రంలోకి మనం చేర్చబడ్డాం. మనం క్రీస్తు సంతానంగా చేర్చబడ్డాం. కాబట్టి అబ్రహాము అలాగే మనము కూడా క్రీస్తు గుణ లక్షణాలు కలిగి నడుచుకుంటే నిజమైన క్రిస్మస్ అండి. చాలా విషయాలు మనం ధ్యానం చేయాలి, యాక్చువల్గా సమయం లేదు. కాబట్టి సాయంకాలం మనం వచ్చినప్పుడు మరికొన్ని క్వాలిటీస్, అబ్రహాంలో ఉన్నటువంటి క్వాలిటీస్ మనం ధ్యానం చేసుకుందాం. చెప్పబడిన ఈ కొద్ది మాటలు ప్రభు మన ఇంటిలో దీవించును గాక. ఆమేన్.